బీసీలకు 42% కోటాపై న్యాయ పోరాటానికి రెడీ అయింది సర్కార్. ఇప్పటికే దీనిపై లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడిన సీఎం, మంత్రులు సుప్రీంలో పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఇక హైకోర్టు ఆర్డర్ కాపీ రిలీజ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లొచ్చని ఈసీ సూచించింది. ఇక ఇదే అంశంపై 16న జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో మళ్లీ స్థానిక ఎన్నికల హీట్ మొదలైంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ బయటికి రావడంతో కదలిక మొదలైంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. హైకోర్టు కేవలం రిజర్వేషన్లపైనే స్టే విధించిందని, ఎన్నికల ప్రక్రియపై కాదని వివరించింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లే అంశం ఉందని, దీనిపై అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాసిన లేఖపై ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇదే అంశంపై న్యాయ నిపుణులతో ఈసీ చర్చిస్తోంది. పాత నిబంధన ప్రకారం ఎన్నికలకు వెళ్తే మళ్లీ షెడ్యూల్ జారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్లు మొత్తం బీసీలకు 42% పద్ధతిన ఇప్పటికే ఖరారై ఉన్నాయి. మళ్లీ రిజర్వేషన్లన్నింటినీ లెక్కించి లిస్టు చేయాల్సి ఉంటుంది. ఇదే అంశంపై చర్చించేందుకు ఈ నెల 15న రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ పాత నిబంధన ప్రకారం వెళ్లాల్సి వస్తే పార్టీ పరంగా టికెట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను అధికార పార్టీ పాటించినా మిగతా పార్టీలు పాటిస్తాయా లేదా అన్నది అనుమానమే. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో చర్చిస్తుంది. ఒకవేళ పాత పద్ధతిన వెళ్లాల్సి వస్తే షెడ్యూల్ మొత్తాన్ని మార్చేందుకు టైం పట్టే ఛాన్స్ ఉంది. ఇక బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జూమ్ మీటింగ్లో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి న్యాయ పోరాటం చేద్దామనే నిర్ణయానికి వచ్చింది సర్కార్. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లే లక్ష్యంగా జీవో 9 అమలుపై విధించిన స్టేపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతోంది సర్కార్.